వెల్కమ్ టు G9 న్యూస్. గత కొన్ని రోజులుగా పుట్టపర్తిలో మీరు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది ఉండటం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ఇక్కడ చెత్త కార్మికులు ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నాకి దిగటం జరిగింది. ఎందుకు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఇక్కడ ఉన్న స్థానిక CITU నేతలు ఉన్నారు, అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులు కూడా ఇక్కడే ఉన్నారు. సో వారి మాటల్లో ఈ ధర్నా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ మీ డిమాండ్లు ఏంటి సార్? మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు. ఏమైనా హామీలు ఇచ్చారు? కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరికీ పర్మనెంట్ చేస్తాము, 20,000 రూపాయలు జీతం ఇస్తాము, సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో ఆ ఆర్డర్ ప్రకారమే మీ అందరికీ హక్కులు కల్పించి మీకు పర్మనెంట్ చేస్తాము అని చెప్పారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి నుంచి పొజిషన్కి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఆల్రెడీ 4 సంవత్సరాలు 8 నెలలు అయిపోయింది. ఆయన ఇంతవరకు కూడా మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చలే. మళ్ళీ ఇప్పుడు అది కాకుండా ఆయన మనుషులు పెట్టి మున్సిపల్ కార్మికులు కడుపు కొట్టి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు కడుపు కొట్టి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి అందరి కడుపులో కొడుతున్నాడు ఆయన. అందువల్ల మా కోరికలు మాకు తీర్చేంత వరకు మేము సమ్మె చేస్తుంటాం. ఆయన మాకు కోరికలు తీర్చాలని చెప్పి ఆయన హామీ ఇచ్చేంత వరకు ఈ సమ్మె వినిపించే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక ప్రశ్న అండి, 4.5 సంవత్సరాల నుంచి చేయని ధర్నాలు ఇప్పుడే ఎలక్షన్ 3 నెలల ముందులే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక రాజకీయ పరంగా తీసుకెళ్తున్నారా అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? మేము రాజకీయ పరంగా పోవట్లేదు, మాకు రాజకీయాలతో అవసరం. మేము కార్మికులుగా మా సమస్యలు మేము చేరుకుంటున్నాం. మేము గత 4.5 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. మా సమస్యలు పెడుతున్నాం, మేము స్ట్రైక్ చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు కొత్తగా ఏం చేయలే. ఈరోజు రాజకీయ నాయకులు ఇప్పుడు చూస్తున్న సృష్టి ఇది అంతే. మేము ఇప్పుడు ఎలక్షన్ ముందు మేము ధర్నాలు చేస్తున్నామని మాకు కార్మికులకు CPM పార్టీకి CITUకి ఈరోజు ధర్నాలు కొత్త కాదు. మేము నిరంతరం మేము పోరాడే వాళ్ళము. మేము మా కంటిన్యూగా ఉంటుంది. ఈరోజు మేము సపరేట్గా ఏం చేయలే, ఎలక్షన్ కోసం ఏం చేయలేదు. మాకు ఎలక్షన్తో అవసరం లే. మా కార్మికులకు మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇక్కడ మనతో పాటు మున్సిపాలిటీ వర్కర్స్, కొంతమంది మున్సిపాలిటీ వర్కర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ద్వారా వాళ్ళ బాధలు ఏంటి అనేది తెలుసుకుందాము. నమస్తే అండి, చెప్పండి మీ బాధ ఏంటి, మీకు ఏం కావాలి? ప్రభుత్వం తరపు నుండి మీకు ఏం కావాలి, మీరేం ఆశిస్తున్నారు? సార్ మేము పుట్టపర్తిలో నగర పంచాయతీ నుండి అప్పుడు నుండి చేస్తున్నాం సార్. మా ఇబ్బంది ఏమంటే గత 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ నుండి ఎవరికి ఇది లేకుండా అన్నారు, కానీ 40 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాము. ఇంతవరకు ఎవరికి పర్మనెంట్ లేవు. పుట్టపర్తి నగర పంచాయతీ అంటే జిల్లాయే సార్. ఇప్పుడు జిల్లా అంటే వీళ్ళు ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా కానీ రాజకీయ నాయకులు ఎవరన్నా కానీ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు తూతూ మంత్రమం చేసి పోయే వాళ్ళు తప్పితే ఏ విషయం ఏంది లేదు సార్. అది అందులో ఇంకోటి సార్, మాకు పర్మనెంట్ చేసి జీతం ఎక్కిస్తే మాకు వాళ్ళతో పాటు మాకు ఒక విలువ ఉంటుంది సార్. అంతవరకు ఇంకేం లేదు సార్. ధన్యవాదాలు. సారాం సార్. ఈ పుట్టపర్తి మున్సిపాలిటీలో వర్కర్ అండి. నా పేరు నాగార్జున. మేము 2014లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు పర్మనెంట్ చేస్తాను, అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాను, ఇంజనీరింగ్ వాళ్ళకి సెమీ స్కిల్డ్ చేయిస్తాను, గ్రాడ్యుయేట్ ఉండే వాళ్ళందరికీ కూడా మీకు గ్రాడ్యుయేట్ ఇస్తాను అని చెప్పిన మాటలకి మేము మా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్నాము. ఆయన గెలిచిన తర్వాత ఈ రోజు కూడా మాకు ఎవరికి కూడా మాకు న్యాయం చేయలేదు. పర్మనెంట్ చేస్తానని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ చేయకుండా ఆబ్కాస్ అనే విధానం తెచ్చి మమ్మల్ని అందరినీ కూడా గడ్డలు పెట్టేసి పక్కకి వెళ్ళిపోయినాడు. వేరే మా పైన సెక్రటరీ అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలు కూడా కాలేదు. వాళ్ళకి పర్మనెంట్ చేసి వాళ్ళందరికీ 30,000 రూపాయలు శాలరీస్ ఇచ్చారు. మేము ఇంత కష్టపడే వాళ్ళకి 15,000 రూపాయలతోనే మమ్మల్ని ఇక్కడ స్టాప్ చేశాడు. మేము 15,000 రూపాయలతో నుంచి వచ్చి కనీస వేతనం 26,000 ఇవ్వండి, పర్మనెంట్ చేయండి అని అడుగుతున్నాం. గొంతెమ్మ కోరికలు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకే ఈ ఉద్దేశంగా మేము ఇక్కడ కసువే తెలియకోకుండా అందరినీ కూడా అడ్డుకుంటుంటే ఈ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అడ్డుకొని, పోలీసులు ప్రతి ఒక్కరు మమ్మల్ని అడ్డుకొని దుర్భాషలు ఆడుకుంటూ మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ ఇక్కడ చెత్త ఇస్తున్నారు సార్. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీకు ఏమైనా భరోసా ఇచ్చారా? అండ్ ప్రతిపక్ష నేతలు మీకు ఏమన్నా మద్దతు ఏమన్నా పలుకుతున్నారా? ప్రతిపక్షంలో లేదు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేదు. నా పేరు గోవిందా, నేను పుట్టపర్తి మండల అధ్యక్షుడిని ఇక్కడ యూనియన్ దానికోసమనే సత్యసాయి జిల్లా అయింది. ఈరోజు సత్యసాయి జిల్లా అయినాక పుట్టపర్తిలో 124 దేశాలు వచ్చేవాళ్ళు. 124 దేశాలు వచ్చినప్పటి నుండి మేము ఇంతవరకు కూడా ఎక్కడ సత్తాసాధారం ఎక్కడ కూడా పెట్టిండలేదు. పెట్టకపోయినా కూడా నైట్ పగులు మేము పనిచేసినాము. స్ట్రైక్ అయినా కూడా ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిండాడు. ఆ హామీ ప్రకారము నెరవేర్స్తాడని చూసినాం. కానీ ఆయన నెరవేర్చేదానికి
సాధ్యం కాలేదు. దానికోసం మేము ఒక్కటి కాదు, అంగన్వాడ ఆయా వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఇప్పుడు వచ్చే మీరు కొంతమంది ఏమనుకున్నా అంటే ఈ 3 నెలల లోపలే మీరు ఎందుకు ఇచ్చేస్తుంటారు అంటారు. 3 నెలలు కాదు, ఇంకా మూడు రోజులే అతనికి టైం ఉండేది. 3 రోజులు కూడా దిగిపోయే పరిస్థితి వస్తుంది. దానికోసమని మేము కూడా మా కష్టం మేము అడుక్కుంటున్నాం. అయ్యా మాకేం నిన్నేం అడగలేదు, మాకేదో జీతం పెంచేసి పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వండి, ఇచ్చేసి మా కోరికలు తీర్చండి. నిన్నేమో అదొక ప్రశ్న. మీదే చెప్పారు 124 దేశాల నుంచి వస్తున్నారు అని. అలాంటి అంటే ప్రపంచంలో దేశాలకి ప్రతి ఒక్కరికి పుట్టపర్తి అనేది తెలుసు, ఫారినర్స్ వస్తున్నారు. ఇలా చెత్త కుప్పలు పేరుకోపోవటం వలన పుట్టపర్తికి అండ్ ఇండియాకి చెడ్డ పేరు వస్తుందని అండ్ బయట వాళ్ళు తీస్తామని వస్తున్నారు. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు చెత్త తీయటం? మేము అడ్డుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే అన్న వచ్చేసి మమ్మల్ని పరామర్శించిండా, కూర్చొని ఏమయ్యా మీ సమస్య ఏమైనా, మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఏం నేను ఉండను, మీరు రాండి లేచి మాట్లాడదాము అని ఒక్కరోజు వచ్చి మాట్లాడిండము. ఈ రోజు 5వ రోజు. మీ అందరికీ నాకు ఒక ప్రశ్న, స్థానిక ఎమ్మెల్యే వచ్చి మీకు ఒక భరోసా కానీ మీకు ఒక కలిస్తే ఈ చెత్త కుప్పలు తీయటానికి మీరు సహకరిస్తారా? మేము స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా మా స్టేట్ పాలసీ ఏముందో ఆ స్టేట్ పాలసీ వచ్చి మేము పోతాం, మేము అడుగులు ముందుకేస్తాం. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ ప్రజాప్రతినిధుల గురువు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోతుంది. ఈ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తారు? చూశారు కదా, గత వారం రోజులుగా వివిధ రూపాల్లో వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఈరోజు భిక్షాయాటన చేశారు, నిన్న చిత్రావతి నదిలో వారి యొక్క ధర్నాని చేశారు. సో మీరు చూసుకోవచ్చు ఈ చిత్రావతి వీధిలో మీరు ఇక్కడ చూసుకుంటే ఒకసారి జరగరా, ఒకసారి చూడండి. ఇలాంటి చెత్తలు మెయిన్గా అలాంటి చెత్త కుప్పలు చాలా ఉన్నాయన్నమాట. మన కార్మికులు ధర్నా చేయటం వలన ఎంతవరకు అశుభ్రపాలంగా ఉంటుందో మీరు చూడొచ్చు. సో ఇప్పటికైనా నాయకులు స్పందించి వీళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చాలని జీ9 న్యూస్ కోరుకుంటుంది. కెమెరామెన్ బాషాతో ఫజల్ షేక్.